అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అన్నమాట. ఈరోజు ముఖ్యంగా 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 20వ తారీఖు అండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును వెంటనే ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగులకు 1500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని, డిఏలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు డిమాండ్ అయితే చేయడం జరిగిందండి. ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి నియామకాల్లో రాజీ వద్దు అనే విధంగా అంటే ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏదైతే ఉన్నాయో ఇందుకు సంబంధించి పారదర్శకత ప్రాణంగా ఉండాలని, నిజాయితీ సమగ్రత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రాజ్యాంగబద్ధ సంస్థలను నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఉండాలని, నియామక ప్రక్రియ అనేది లక్షలాది మంది జీవితాల్లో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా ఇందుకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వైద్య విద్యలో స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి, ఎందుకంటే గ్రామీణ విద్యార్థులకు భాషా సమస్యలు తలెత్తకుండా సర్కారు నిర్ణయం తీసుకుంది. వారు ఆత్మ న్యూనత భావానికి గురి కాకుండా అందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి రాజనరసింహం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఉద్యోగులకు జర్నలిస్ట్ అంటే ముఖ్యంగా ఇందులో వచ్చేసి ఉద్యోగులు జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఈజేహెచ్ఎస్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను కూడా వెల్నెస్ సెంటర్లు సేవలను విస్తరించాలని మంత్రి దామోదర్ రాజనరసింగ్ అయితే ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అధికారులతో సమీక్ష సందర్భంగా వెల్నెస్ సెంటర్లో కార్డియాలజిస్ట్, నెఫ్రాలజీ తదితర స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులో కూడా తీసుకొచ్చి ఆ అంశంపైన చర్చించారన్నమాట. సో మొత్తం మీద అయితే అప్డేట్ ఇచ్చారు. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆసుపత్రులకు సంబంధించి ఇక నుంచి యూనిఫామ్ బిల్లులు అంటే ఏంటంటే కొత్త ఫార్మాట్ రూపొందించినారనమాట. ఆసుపత్రి బిల్లులో పారదర్శకత లోపించడం, ఇష్టానుసారంగా రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, దశాబ్దాలుగా వస్తున్న ఫిర్యాదులతో బ్యూరో ఆఫ్ ఇండియా అంటే స్టాండర్డ్స్ ఏదైతే దృష్టి సేకరించిందనమాట. ఈ మేరకు ఈ నెల 10న యూనిఫామ్ హాస్పిటల్ బిల్లును ఫార్మాట్ ప్రవేశపెట్టింది. ఇండియన్ స్టాండర్డ్స్ ఏదైతే ఐఎస్ ఏదైతే ఉందో 1949 2025 పేరుతో కొత్త ఫార్మాట్ని అయితే విడుదల చేసింది. ప్రస్తుతం ఇది స్వచ్ఛందమైన భవిష్యత్తులో తప్పనిసరి. ఎందుకంటే బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి. స్టాండర్డ్ ప్రకారం ఆసుపత్రులు, నర్సింగ్ అదేవిధంగా హోమ్స్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు జారీ చేసే బిల్లులో అన్ని ఖర్చులు పూర్తి వివరాలు పొందుపరచాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. హాస్పిటల్ రూమ్స్, అద్దె, కన్సల్టేషన్ ఫీజులు ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ దేవికి పెన్షన్ మంజూరు చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా ఈ వివరాలు తెలియజేయాలని అధికారులు స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది. తెలంగాణలో హైకోర్టు న్యాయమూర్తి 2022 అక్టోబర్ జస్టిస్ శ్రీ దేవి అనగా పదవి విరమణ చేశారు. పదవి విరమణ పొందిన 3 ఏళ్లలో అయినా పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించకపోవడాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ శ్రీదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. పిటిషన్ జస్టిస్ సామ్ ఘోష్ అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. పిటిషనర్లకు సంబంధించి వార్డులకే వివరాలు ఇవ్వాలి. వార్డు పునరుజ్జీవన కోసం జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్ సవాల్ చేసి కేసులో రిట్ పిటిషన్ మరియు డివిజన్లు మాత్రమే ఇవ్వాలని జిహెచ్ఎంసీ హైకోర్టు ద్విసభ ధర్మాసనం అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వీఆర్ఏ ఏదైతే ఉన్నారో నుంచి జీపీఓగా క్రమబద్ధీకరైన వారి సర్వీస్ను క్రమబద్ధీకరించాలని గ్రామపాలన అధికారులు శుక్రవారం కలెక్టరేట్లో ఏవో గడ్డం సుధాకర్ వినతిపత్రాన్ని అయితే అందజేయడం జరిగింది. 2 ఏళ్లు పూర్తి చేసుకుని వార్డ్ ఆఫీసర్గా, రికార్డ్ అసిస్టెంట్గా, ఆఫీస్ సబార్డినేట్గా సేవలు అందించామని వివరించారు. రెవెన్యూ వ్యవస్థల రద్దుతో తమ సర్వీసు అగమ్య గోచరంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మాతృశాఖకు తీసుకోవడం హర్షణీయమని వివరించే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఒక అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక మరో 3 రోజులు అంటే ముఖ్యంగా సంగారెడ్డి, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్తున్నారన్నమాట. ఈ జిల్లాలో 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య నమోదు కాబోతుందన్నమాట. ఇక 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. నేడు, రేపు, ఎల్లుండి హెచ్చరికలు. శని, ఆది, సోమవారం సంబంధించి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగింది. చలి గాలులకు సంబంధించి వీస్తాయని సూచించింది. చాలా చోట్ల 6 డిగ్రీల దిగువన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. పంచాయతీ ఎన్నికలపైన మంత్రుల భేటీ కానున్న సీఎం
సో మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాజకీయంగాను ఇటు ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఇక ఉద్యోగులకు రావాల్సిన డిఏలు చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి. ఈ నెల ముఖ్యంగా 27-28 తేదీలో అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించడానికి అవకాశం అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. 27-28 తేదీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తేలడం జరిగింది. ఇందుకోసం సీఎం అధ్యక్షన అధికార మంత్రివర్గ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తుంది అనమాట. సో ఇలా దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయో డిఏలు, పిఆర్సీ ఇతరత్ర అంశాలు ఏదైతే ఉన్నాయో 2 డిఏలు ఒకటి మాత్రమే ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఇక ఇంకొక డిఏకి సంబంధించి దాదాపు 6 నెలలు అయితే అవుతుంది కాబట్టి తప్పనిసరిగా సో ఇప్పటికీ మరొక డిఏ కలుస్తుంది. 6 డిఏలు అయితే పెండింగ్లో అయితే ఉన్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరో అప్డేట్ అండి, గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నది. సొంత ఇల్లు కొనడం సామాన్యంగా కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సవాలుగా మారింది. దీంతో మార్కెట్ రేట్లకు పోటీగా ఇల్లు కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఊరటనిచ్చేందుకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే DDA కొత్త హౌసింగ్ పథకాన్ని ప్రారంభించిందనమాట. ఇందులో వచ్చేసి